తిరిగి మీ మాటలను మా దగ్గరికి చేర్చినందుకు మీకు వందనములు. ఈరోజు వినబోతున్న ప్రతి మాట మీ మాటలుగా స్వీకరించి మీ కొరకు బ్రతకాలన్న ఆశను, ఆసక్తిని కలిగించి మీ పిల్లలను ఉన్నతంగా మీ కొరకు మలచమని బ్రతిమలాడుకుంటున్నాం. వింటున్న మీ పిల్లలను ఆయన వివేచన కలిగి మీ వాక్యములో నాయన ఎదుగుతూ అపవాదిని ఎదిరించగలిగే సామర్థ్యాన్ని మీ పిల్లలకి ఇవ్వమని మీ మాటలు చెప్పడానికి సిద్ధపడుతున్న నన్ను కృపతో జ్ఞాపకం చేసుకుని మీ ఉన్నతమైన మాటలు చెప్పగలిగే సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, ప్రతి నెల జరుగుతున్న ఈ లేఖనాల పరిశోధన తరగతిలో ఇప్పటికే ఎన్నో సంగతులు మనం నేర్చుకొని ఉన్నాం. తిరిగి వాక్యం పట్ల ప్రేమతో, దేవుడి పట్ల గౌరవంతో, దేవుని వాక్యము కొరకు వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు తెలుపుతున్నాను. ఈరోజు కూడా ప్రకటించబడిన పాఠాలలో రెండవ పాఠం దేవుడు కోరుకునేది లేదా దేవునికి కావలసినది పరిశుద్ధత లేదా పరిశుభ్రత. పరిశుద్ధత అనగానే ఆత్మకు సంబంధించింది, అంతరంగానికి సంబంధించింది. పరిశుభ్రత అన్న పదం మన శరీరానికి సంబంధించింది. దేవుడు మనిషిలో ఏది కోరుకుంటున్నాడు? ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం మన హృదయాంతరంగాలలో పరిశుద్ధత చూడాలని కోరుకుంటున్నట్టుగా ఆయన సంకల్పమే మనందరికీ తెలిసిన మాట. పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలన్న సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. దేవుని ప్రారంభపు ఆలోచనే మన పట్ల, నా పిల్లలను నేను చూసినప్పుడు పరిశుద్ధులుగా వారు ఉండాలి, నేను వారిని పరీక్షించే సమయానికి దోషులుగా నాకు కనపడకూడదు, నిర్దోషులుగా ఉండాలనే ఒక ఉన్నతమైన ఆలోచనను దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. అలాగైతే ఈ పరిశుభ్రత అనేది ఎక్కడ ప్రారంభించబడింది? పరిశుభ్రతను మనిషి అలవాటు చేసుకొని ఇదే దేవుడికి కావాలి అని ఎందుకు భావిస్తున్నాడో క్రొత్త నిబంధన గ్రంథములోనికి వెళ్ళి మహనీయుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద కదులుతున్న కాలంలో ఆయన చూసి ఆశ్చర్యపోయిన కొన్ని సందర్భాలు మనకు కనపడుతుంటాయి. లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే దేవుని భావాలు, దేవుని ఉద్దేశాలు మనిషికి అర్థం కాకపోవటం వలన శరీరానికి, ఆత్మకు తేడా తెలియక పరిశుద్ధతను పక్కకు పెట్టి పరిశుభ్రతను ముందు పెట్టుకొని ఇదే దేవుడికి కావాలని కోరుకుంటున్న ఆ సందర్భాలను దయచేసి మీరు చూడగలిగితే మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుందాం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులలో శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులలో యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇవన్నీ గాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలైన ఇటువంటి అనేక ఆచారములను వారు అనుసరించేవారు. ఇక్కడ వారి పద్ధతులను మనం బాగా గమనించగలిగితే స్నానం చేయటం, చేతులు కడుక్కోవటం,
ఇంట్లో ఉంటున్న పాత్రలను నీళ్ళల్లో కడగటం లాంటివే మరి పద్ధతులు వాళ్ళు పాటిస్తున్నారు. అలానే ఈ పద్ధతులు పాటించటం వల్ల ఉపయోగాలు ఉన్నవి లేవని కాదు. చేతులు కడుక్కొని భోంచేసామనుకోండి, మరి చేతుల్లో ఉంటున్న బ్యాక్టీరియా, వైరస్, ఎన్నో సూక్ష్మజీవులు ఉంటాయి. చేతులు కడుక్కోవటం వల్ల, భోంచేయటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. బయటికి వెళ్ళి రాగానే స్నానం చేయటం అనేది మంచిదే, మంచి అలవాటే. ఎందుకంటే దుమ్ము ధూళిలో ఎన్నో బ్యాక్టీరియాలు మన శరీరంపై పేరుకొని పోతాయి. స్నానం చేయటం వల్ల మలినాలను తొలగించుకోవచ్చు. అలాగే మనం ఉపయోగించే పాత్రలను కూడా శుభ్రంగా కడుక్కోవటం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే ఆరోగ్యానికి సూత్రాలలా పనిచేస్తాయి. కానీ యేసుక్రీస్తు ఎందుకు బాధపడుతున్నాడంటే 7వ వచనంలో మీరు చూడగలిగితే ఆయన ఎందుకు బాధపడుతున్నాడో మనకు అర్థమవుతుంది. మానవులు కల్పించిన పద్ధతులు, ఇదిగో ఇవన్నీ మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు, మనుషులు చెప్పారని చెప్పుకుంటూ పాటిస్తే పర్వాలేదు. కానీ మీరేం చెబుతున్నారు? దేవుడు చెప్పిన పద్ధతులని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అంటే మనిషి పరిశుభ్రంగా ఉంటూ ఏమనుకుంటున్నాడో తెలుసా? నేను పరిశుభ్రంగా ఉంటున్నాను గనుక దేవునికి నేను ఇష్టమైన వాడిని అనుకుంటున్నాడు. నేను స్నానం చేశాను కనుక దేవుడికి ఇష్టమైన వాడిని. భోజనానికి ముందు నేను చేతులు కడుక్కున్నాను కనుక నేను దేవునికి ఇష్టమైన వాడిని. నా ఇంట్లో ఉంటున్న పాత్రలన్నిటినీ శుభ్రంగా కడుక్కుంటున్నాను కనుక నేను దేవునికి ఇష్టమైన వాడిని అనుకుంటున్నాడు. ఇదిగో ఈ పద్ధతులను మీరు పాటిస్తూ మీరు ఏమనుకుంటున్నారో తెలుసా? దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని యెషయా గారు చెప్పిన మాట ఇదే. నాకు కావలసింది హృదయాంతరంగము, దానిని మనిషి దూరం చేశాడు. పెదవులను మాత్రం దగ్గర చేశాడు. పెదవులు దేవునికి ఇచ్చాడు, హృదయాన్ని మాత్రం మనిషి దేవునికి దూరం చేశాడు. నిజంగా ఈ సందర్భాలను ఆలోచించగలుగుతుంటే దేవుడు కోరుకునేది కేవలం శరీర పరిశుభ్రత. స్నానం చేయటం వల్ల దేవునికి కలిగిన లాభం ఏంటి? దానివల్ల నీకు లాభం ఉంది. చేతులు కడుక్కోవటం వల్ల దేవునికి లాభం ఏముంది? దానివల్ల నీకు ప్రయోజనం ఉంది. గిన్నెలను, పాత్రలను కడుక్కోవటం వల్ల దేవుడికి ఉపయోగం ఏముంది చెప్పండి ప్రియమైన వారలారా? దానివల్ల మనకు ప్రయోజనం ఉంది. మనకు ప్రయోజనకరమైనవి మనము పాటిస్తూ దేవుని కొరకు ఏదో చేశామనుకుంటున్న మనిషిని చూసి అయ్యో ఆరాధన అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆరాధన అంటే ఇది కాదు. ఆరాధన అంటే ఇది కాదు. మీరు వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇది దేవుడు కొరకు మీరు చేయవలసిన పనులు కానే కాదు. మీ కొరకు మీరు చేయవలసిన పనులు, మీ కొరకు మీరు చేయవలసిన పనులు. యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో మనుషులు పెట్టిన పద్ధతులే దేవుడు పెట్టిన పద్ధతులు అనుకుంటూ బ్రతుకును వెళ్ళబుచ్చుతున్న వారిని చూసి చాలా బాధపడుతున్నాడు ప్రేమన వారలారా. చాలా ఆవేదన చెందుతున్నాడు. ఆరాధన అన్న పేరు మీరు ఉపయోగించుకుంటున్నారు, కానీ ఇది వ్యర్థమైన ఆరాధన అంటున్నాడు. వ్యర్థమైన ఆరాధన. మరి దేవుడికి కావలసింది, దేవుడు కోరుకున్నది ఏంటి అని ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులలోనికి వెళ్ళగలిగితే దేవుడు రాసిన మాటలను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా, ఆవేదనకరంగా ఉంటాయండి దేవుని మాటలు. ఆ మాటలను మనుషులు క్రొత్త నిబంధనలోనికి రాగానే ఎలా మలుచుకున్నారో చూస్తే వాక్యాన్ని వక్రమార్గంగా తిప్పుకొని వ్యర్థమైన ఆరాధనలోనికి ప్రజలు వెళ్ళిపోయారు అనిపిస్తుంది. యెరూషలేములో నుంచి వచ్చిన వారిని బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు కూడా ఒకరోజు ఒక పరిసయ్యుడింటికి భోజనానికి వెళ్ళాడు. భోజనానికి వెళ్ళినప్పుడు జరిగిన సందర్భాన్ని మీరు చూడండి. లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 37, 38, 39 వచనాలు. ఆయన
మాట్లాడుచుండగా లూకా సువార్త 11వ అధ్యాయము 37, 38, 39 వచనాలు. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. ఏమంటే అంత ఆశ్చర్యపోవలసిన సందర్భం అండి ఇదేమన్నా? అంటే భోజనానికి వస్తున్న యేసుక్రీస్తు స్నానం చేస్తున్నాడా లేదా చేతులు కడుక్కుంటున్నాడా లేదా ఇవన్నీ గమనిస్తున్నాడండి ఆ పరిసయ్యుడు. ఇవన్నీ గమనిస్తున్నాడు. యేసుక్రీస్తు సరాసరి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చున్నాడు. ఇన్ని మాటలు చెబుతున్న ఈయనకి భోజనానికి ముందు స్నానం చేయాలన్న సంగతి ఈయనకి తెలీదా అని అక్కడ ఏమని రాయబడిందంటే ఆశ్చర్యపోయాడు అని రాయబడిందంటే అది ఎంత ప్రాముఖ్యం అనుకుంటున్నారు చూడండి. అది ఎంత ప్రాముఖ్యమైనదని మనుషులు ఆ కాలంలో భావిస్తున్నారో చూడండి. అప్పుడు యేసుక్రీస్తుకి అర్థమైందండి. యేసుక్రీస్తుకి అర్థమైపోయింది. నేను స్నానం చేయనందుకు నువ్వు బాధపడుతున్నావా? ఇంకా నయం, ఏ సోపు రాసుకుంటున్నాడు, ఎంతసేపు చేస్తున్నాడు, ఇంత టైంలోనే స్నానం ముగించాలి, ఇంత తొందరగా ఎందుకు వచ్చాడు? ఏమంటే మనుషులకున్న ఆలోచనలన్నీ ఇలానే ఉంటాయండి, ఇలానే ఉంటాయి. అప్పుడు యేసుక్రీస్తు అతని మనసెరిగి అతనితో మాట్లాడుతూ, నువ్వు స్నానాన్ని గురించి ఆలోచిస్తున్నావు కదా, అదే దేవుడు కోరుకునేదని నువ్వు అనుకుంటున్నావు. నా తండ్రికి కావలసింది ఇదిగో ఈ పరిశుభ్రత కాదయ్యా. మరి ఏం కావాలని నా తండ్రి కోరుకుంటున్నాడని యేసుక్రీస్తు చెబుతున్నాడు. తర్వాత వచ్చిన వాళ్ళు మీరు చూడగలిగితే 39వ వచనం, అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపలి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకవన్నీ శుద్ధిగానే ఉండును. ధర్మం చేయటానికి బదులు నాకు భోజనం పెట్టడానికి పిలిచిన నువ్వు నేను స్నానం చేశానా లేదని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే అసలు ధర్మశాస్త్రంలో ఏమని నా తండ్రి రాయించాడో మీకు తెలియదు. నా తండ్రి కోరుకుంటున్నది అంతరంగములో పరిశుద్ధత. నా తండ్రికి కావలసింది. ఏమంటే బైబుల్ అంతా మనం ఆలోచించగలిగితే దేవుడు పడే తాపత్రయం ఏంటో చెప్పమంటారా? తన స్థితికి మనల్ని తీసుకురావాలనే ఒకే ఒక ఉద్దేశం అండి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనల్ని పరిశుద్ధులుగా మార్చటానికే కదా ఇన్ని మాటలు రాయించింది. మనల్ని పరిశుద్ధులుగా మార్చటానికే ఏదేనులో అవ్వ ఆదాముల ద్వారా ప్రవేశించిన పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చెయ్యటానికే కదా ప్రవక్తలను పంపించింది. అందుకే కదా మహనీయుడైన యేసుక్రీస్తును పంపించింది. ఏమంటే ఇన్ని మాటలు మనం ఎందుకు వింటున్నామంటే ఈ మాటల వల్ల మన హృదయాంతరంగము మారిపోయి పరిశుద్ధతలోనికి మనం వెళ్ళాలనే కదా. ఆ అంతరంగాన్ని గురించి మనిషి ఆలోచించటం మానేసి శరీర శుభ్రతను గురించి మాట్లాడుకుంటూ ఇదే దేవునికి కావలసింది, దేవుడు కోరుకునేది అనుకున్న స్థాయిలోనికి వెళ్ళారండి ఆ మొదటి శతాబ్దంలో. అప్పుడు పరిసయ్యులారా, మీరు ఏం ఆలోచిస్తున్నారు? ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులు మీకు తెలియదా? అంతరంగంలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు దేవుడు. ఈ స్నానము, ఈ చేతులు కడగటం ఇవి మీరు పెట్టుకున్నారయ్యా. అయినా అపవిత్రమైన చేతులంటే భోజనానికి ముందు చేతులు కడగకపోతే అవి అపవిత్రమైపోతాయా?
ఏమంటే ఈ చిన్నదానికి ఎంత పేరు పెట్టారో చూసారా? చేతులు అపవిత్రం అయిపోయేది పాపము చేయటం వల్ల. అంటే పాపం చేసినా పర్వాలేదేమో కానీ భోజనానికి ముందు మాత్రం చేతులు కడుక్కోండి అని నేర్పిస్తున్నారు. మీ శరీరం ఎలా ఉన్నా పర్వాలేదు కానీ సంత నుంచి రాగానే స్నానం చేయండి అని నేర్పిస్తున్నారు. ఇదిగో మీరు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మీ ఇంట్లో ఉంటున్న పాత్రలన్నిటినీ మాత్రం చక్కగా శుభ్రపరచండి అని నేర్పిస్తున్నారు. ఈరోజు మనిషికి అది బాగా అలవాటు అయిపోయిందండి. అందుకే చాలామంది మాట్లాడుకునే మాటల్లో కూడా ఎలా ఉంటాయంటే, ఏమంటే స్నానం చేయకపోతే నేను ఉండలేనండి, అసలు స్నానం చేయకపోతే నేను ఉండలేనండి, అసలు నాకు నిద్ర పట్టదండి, అమ్మ ఒక్క నిమిషం నేను ఉండలేనండి అంట. అంటే పరిశుద్ధత లేకుండా ఎన్ని సంవత్సరాలైనా ఉండగలవు కానీ పాపముతో ఎన్ని సంవత్సరాలైనా బ్రతకగలిగే ఓపిక ఉంది కానీ ఆ పాపము నుంచి పరిశుద్ధతలోకి రావాలన్న ఆలోచన లేదు. కానీ శరీరానికి చిన్న మాలిన్యం అంటుందట, దాన్ని కడుక్కోకపోతే అమ్మో నాకు నిద్ర పట్టదండి. మీరు ఏమని అనుకోండి సార్, నాకు స్నానం చేయకపోతే అదోలా ఉంటుంది. మరి పాపములో ఉన్నప్పుడు అదోలా లేదా? అంతరంగము ఎంత కుళ్ళుతో ఉన్నా బాగున్నాను అనుకుంటున్నాడు, శరీరానికి ఏదో చిన్న డాగు పడగానే నేను ఉండలేను అనుకుంటున్న మనిషి పదాలను చూస్తుంటే నువ్వు ఉండలేనిది పాపముతోనయ్యా. దోపుతో మనిషి ఉండగలుగుతున్నాడు, కుళ్ళుతో మనిషి ఉండగలుగుతున్నాడు, చేతులు కడుక్కోకపోతే ఉండలేనంటున్నాడు, స్నానం చేయలేకపోతే ఉండలేనంటున్నాడు. చిన్న చిన్న వాటిని మనిషి ఎంత ఖచ్చితంగా పాటిస్తున్నాడో చూడండి. పరిశుద్ధత గురించి రాగానే ఎందుకు లే అనుకుంటున్నాడు. అదే యేసుక్రీస్తు బాధపడుతున్నాడు. పరిసయ్యులారా, మీరు గిన్నెను వెలుపల కడుగుతున్నారు, కానీ వెలుపల కంటే ముందుగా కడగవలసింది లోపల. ముందు లోపల కడగండి, ఆ తర్వాత వెలుపల కడగండి. మీరు వెలుపల కడుగుతున్నారు, లోపలి సంగతి దానిని మర్చిపోతున్నారు. అందుకే వారిని గురించి మాట్లాడుతూ సున్నం కొట్టిన సమాధుల్లారా అంటాడు. సమాధులు బయటికి ఎలా కనపడతాయండి మనకి? పాలరాయి, చలవరాయి, స్మూత్గా సున్నాలతో మెరిసిపోతుంటాయి. బయటే ఇంత అందంగా ఉంటే లోపల ఇంకెంత అందంగా ఉన్నాయని తవ్వేమనుకోండి, కుళ్ళు, ఎముకలు, కంపండి. దేవుడు మనిషిని చూస్తున్నప్పుడు కూడా మనిషి అలానే కనపడుతున్నాడట. బయటికి బాగానే ఉంటున్నాడు, మనిషి లోపల బాలేడు. నువ్వు బాగున్నావు కానీ నీలో నువ్వు బాగోలేవు. నీలో నీ పరిస్థితి బాగోలేదు, నీ అంతరంగము బాగోలేదు, నీ హృదయము బాగోలేదు. లోపల మనిషి బాగోలేడన్న సంగతి ఇదిగో పట్టించుకునేవారుగా మారిపోయారు. అసలు వీళ్ళు ఎందుకు ఇలా అర్థం చేసుకున్నారు? ధర్మశాస్త్రంలో రాయబడిన అసలు సిసలు సంగతులేంటో ఒక్కసారి వెలికి వెళ్ళగలిగితే, ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన కొన్ని అద్భుతమైన మాటలు చూడగలిగితే, యెషయా గ్రంథం 51వ అధ్యాయము మొదటి 2 వచనాలలో దావీదు గారు మాట్లాడుతున్న కొన్ని అద్భుతమైన మాటలు చూడండి దేవుని పిల్లలారా. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 51వ అధ్యాయము క్షమించండి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 1-2 వచనాలు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 1-2 వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరుచుము. ఏమంటే దావీదు గారు కోరుకుంటున్నది చూసారా? దేవా నన్ను కడుగు అంటున్నాడు. నా పాపం పోవాలి, నా పాపము పోవునట్లుగా నన్ను కడుగు అయ్యా, నన్ను కడుగు. తప్పు చేసిన దావీదుకు ఆ అపరాధ భావం అనేది హృదయంలో భయంకరమైనదిగా మారిపోయింది.
నా హృదయంలో అతిక్రమాన్ని పెట్టుకొని, నా హృదయంలో పాపాన్ని పెట్టుకొని నేను ఎలా ఆనందంగా ఉండగలను, ఎలా నెమ్మదిగా ఉండగలను? ఏమండి, ఆయన ఆనందం ఆవిరైపోయింది ప్రేమైన వారలారా. ఏమంటే మనిషి తప్పు చేస్తున్నప్పుడే ఆనందంగా ఉంటాడు, ఆ తప్పు తర్వాత బాధలోనే ఉంటాడు ప్రేమైన వారలారా. పాపం చేస్తున్నప్పుడే ఆనందం, కానీ పాపము చేసిన తర్వాత ఆ బాధను నువ్వు భరించలేవు. నీ పరిశుద్ధత నీకెప్పుడూ ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. అమ్మయ్య దేవా, నీ దృష్టిలో నేను నిర్దోషిగా కనబడగలుగుతున్నాను, చాలనాయన ఈ జీవితానికి అనుకుంటాం మనం. దావీదు గారు కూడా ప్రారంభంలో ఉంటున్న ఆ రక్షణ ఆనందం ఎలా ఉంటుందో దావీదు గారికి తెలుసండి. దావీదు గారికి తెలుసు. ఆ రక్షణ ఆనందం అనేది పోయింది ఎప్పుడు? పాపము చేసినప్పుడు ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోయిన తర్వాత తాను మలినమైపోయానన్న సంగతి అర్థం చేసుకొని ఇప్పుడు కడుక్కోవలసింది నన్ను కడుక్కోవాలి, నా హృదయాంతరంగాన్ని కడుక్కోవాలి. ఇదిగో నాకు నెమ్మది లేదు, నాకు నిద్ర పట్టడం లేదు, నాకు ఆనందం లేదు అని దేవుని పాద సన్నిధిలో మోకరిల్లి దేవా నన్ను కడిగేయ్యా అంటున్నాడు. తన హృదయాంతరంగాన్ని కుమ్మరించుకుంటూ ఈ పాప భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, ఇది వెళితేనే కానీ నాలో ఆనందం మళ్ళీ రాదు. మనుషులు చేస్తున్న పాపాలు ఎంత భయంకరంగా మనిషిని పట్టి పీడిస్తాయో, ఏదో ఒకటి చిన్నది చేసినందుకే దావీదు ఇంత తల్లడిల్లిపోతున్నాడు. ఏమండి, రోజు చేస్తున్న మనకు అది ఎందుకు లేదు? అవసరం లేదు అనుకున్నాం, మనిషి పర్వాలేదులే అనుకున్నాం, ఎవరు చేయకుండా ఉంటారులే అనుకుంటాం, అయినా బైబిల్ ప్రకారంగా ఉండటం ఎవరి వల్ల అవుతుంది అనుకుంటున్నాం, మనకంటే పెద్దవాళ్ళు చేశారు మనమెంత అనుకుంటున్నాం, అంతే కదా. కానీ ఒక్కసారి నీ మనస్సాక్షిని అడిగి చూడు. ఏమండి, ఎవరికైనా సమాధానం ఎదిరించి, గొంతు పెద్దగా ఉంటే ఎవరినైనా ఎదిరించగలవు, కానీ నీ మనస్సాక్షిని నువ్వు ఎదిరించగలవా? నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతున్న మాటలను ఒక్కసారి మన మనసులో పెడితే మన మనస్సాక్షి మనతో చెబుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమని? ఇదిగో నువ్వు బాలు, ఇన్నిసార్లు వాక్యాన్ని వింటున్నావు, నువ్వు ఎందుకు బ్రతకలేకపోతున్నావు? అయినా బ్రతుకు మీద నీకెందుకు శ్రద్ధ రావటం లేదు, నీకు సిగ్గనిపించటం లేదా అని సూటిగా మన మనస్సాక్షి మాట్లాడుతున్న మాటలను నువ్వు ఆలోచించగలిగితే భరించలేవు. దాన్ని ఏమి ఎదిరించగలవండి మనం? దాన్ని ఎదిరించగలవా? మన వల్ల అవుతుందా? ఏమంటే అలవాటు పడుతూ పోతున్నావు, కానీ ఒక్కసారి నీ స్థితి ఎలా ఉందో ఇంకొకరు నీకు చెప్పవలసిన అవసరం లేదు. బైబిల్ దగ్గర కూర్చొని నీ మనస్సాక్షిని అడుగు, నువ్వు ఎలా ఉన్నావో నీ మనస్సాక్షి నీకు చెబుతుంది. పొరుగువాడైనా అబద్ధం చెబుతాడేమో, కానీ నీ మనస్సాక్షి ఎప్పుడు నీతో అబద్ధం చెప్పదు ప్రియమైన వారలారా. దేవా నన్ను కడుక్కోవాలి, ఆ నూతనమైన రక్షణ ఆనందం మరలా నాలో పుట్టించు. నేను ఈ పాపాన్ని భరించలేకపోతున్నాను, ఈ అపరాధాన్ని మొయ్యలేకపోతున్నాను అంటున్నాడండి దావీదు. తన అంతరంగం బరువుతో నిండిపోయింది, తన అంతరంగం దుఃఖంతో నిండిపోయింది. నేనెందుకు ఇది చేశాను? చేసిన తర్వాత తల్లడిల్లిపోతూ ఇదిగో ఈ పాపంలో నుంచి నేను బయటికి రావాలి, మళ్ళీ నా హృదయంలో పరిశుద్ధతను నింపుకోవాలని ఆయన పడుతున్న తాపత్రయతను చూస్తుంటే ఇదిగో ఆ పాపాన్ని హృదయంలో పెట్టుకుని ఉండలేకపోతున్నాడండి దావీదు గారు. ఏమంటే రాజు దావీదు, ఎవరైనా రాజుని ఏమైనా అనగలరండి? అయినా మనం తప్పు చేసినప్పుడు ఇంకొకరు మనల్ని అనాలా? అవసరం లేదు. నీ గురించి నీకు తెలిసినప్పుడు ఇంకొకరు అనవలసిన అవసరత కూడా లేదు. పోనీ దావీదుని ఎవరైనా అంటున్నారా నువ్వు తప్పు చేసావు దావీదు అని? ఎవరు అనటం లేదు. ఎవరు అనకపోయినా తన మనస్సాక్షి తనని నిందిస్తున్నప్పుడు తట్టుకోలేకపోతున్నాడు ప్రియమైన వారలారా. అందుకే ఎలా కడగమంటున్నాడో చూడండి. ఇదే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 7వ వచనము
నేను పవిత్రుడనగునట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము. హిసోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నాయనా, హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. నీవు నన్ను కడుగుము. నీ దృష్టికి నేను ఎలా కనబడాలో తెలుసా? హిమము కంటే తెల్లగా కనబడాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఆకాశంలో ఎప్పుడైనా మేఘాలను చూసారా? నీళ్లు లేని మేఘాలను చూసినప్పుడు ఎంత తెలుపుగా ఉంటాయోనంటే, ఎంత తెల్లగా ఉంటాయో. పాల మీగడల ఆకాశంలో కనపడుతున్న ఆ మేఘాలను చూస్తున్న మనకి నువ్వు కూడా దేవుడికి అంత గొప్పగా కనపడాలి. రోజు భోజనం చేయటానికి ప్లేట్లో అన్నం వేసుకుంటాం. మీరు తినే అన్నపు రంగు ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుందండి. నిజంగా అంత తెలుపుగా నన్ను చెయ్యు అంటున్నాడు. నేను అంత తెల్లగా నీకు కనబడాలయ్యా, నేను అంత తెలుపుగా నీకు కనబడాలి. అక్షరాలు రాయని తెల్ల కాగితం ఎంత చక్కగా ఉంటుందో, మన హృదయం కూడా తెరిచిన పుస్తకం వ్రాయని కాగితంలా దేవునికి అపరూపముగా కనబడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆనందం అంటే ఏదో చెయ్యటంలో ఉంది అని ఈరోజు సమాజం అనుకుంటుంది, కానీ దేవుని కొరకు పవిత్రంగా బ్రతకటంలో ఉంటున్న ఆనందం అంత ఇంత కాదు ప్రియమైన వారలారా. దేవునిలో పవిత్రంగా ఉండటం ఆ పవిత్రంగా ఉండటం వల్ల కలిగే ఆనందం ఎన్ని లక్షలు పెట్టి ఎన్ని కార్యక్రమాలు చేసినా అంతకంటే గొప్ప ఆనందం మనం పవిత్రులుగా బ్రతుకుతున్నప్పుడు ఉంటుంది. ఒకప్పుడు ఆనందం దావీదుకు తెలుసు. ఆ ఆనందం పోగొట్టుకున్నానని బాధపడుతున్నాడు. ఇంకా క్రిందికి రాగానే ఆయన చెబుతున్న మాటను చూడండి. 11, 12 వచనాలు, 9, 10 నుంచి కూడా. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నువ్వు క్షమించావు అనే నమ్మకాన్ని నా అంతరంగమందు పుట్టించు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము ఒకప్పుడు నేను నీలో ఉన్నప్పుడు కలిగిన ఆనందం పోగొట్టుకున్నాను నాయన, పాపం చేసి. దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, దీనివల్ల నేను ఉండలేకపోతున్నాను. నేను పోగొట్టుకున్న ఆ ఆనందాన్ని మరలా నాకు కలిగించవా? నువ్వు క్షమించావన్న నమ్మకం నాకు కలిగించవా? మళ్ళీ పరిశుద్ధతను నా హృదయంలో నిలుపవా అని గోజాడుతున్న మాటలు చూడండి ప్రియమైన వారలారా. అంటే అంతరంగమందు పరిశుద్ధత లేకపోతే దేవుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మను కూడా తీసివేసే ప్రమాదం ఉంది. బాప్తిస్మము పొందగానే పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడు అలా ఉంచేస్తాడు అనుకుంటున్నారేమో. కానీ దేవుడు దావీదు ఏమంటున్నాడో తెలుసా? నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు నాయనా. అంటే పరిశుద్ధత లేకపోతే ఎన్ని సమస్యలు చూసారా? పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దేవుడు మన పాపములకు విముఖుడవ్వాలి. మన పాపములతోనే మనం ఆయనకు కనబడుతున్నప్పుడు దేవునికి నువ్వు వ్యతిరేకమైపోతావు. నిజంగా నీలో ఆనందం ఉండదు. బయటికి నవ్వుతూనే ఉంటావులేండి, ఆ నవ్వులు అందరికీ పరిచయమే, కానీ లోపల నిజమైన పరిపూర్ణమైన ఆనందం అనేది ఉండదు ప్రియమైన వారలారా. అందుకే ఎప్పుడైనా పిల్లలు నవ్వుతున్నప్పుడు చూసారండి, పిల్లలు నవ్వుతున్నప్పుడు నవ్వు అంటే అదండి. ఏ కల్మషం లేదు, పరిశుద్ధులుగా ఉన్నారు కనుక ఆ నవ్వులు కూడా స్వచ్ఛత కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. మనం కూడా నవ్వుతాం. ఎలా నవ్వుతాం? ఏదో నవ్వకపోతే బాగుండని పెదాలు ఇలా వెడల్పు చేసి మూసేస్తాం. అంతకు మించి ఏమి నవ్వగలం? ఎందుకు? లోపల ఏదో తొలిచేస్తుంది. నా బ్రతికేంటి, ఇలా అయిపోయానేంటి, నేను ఏమనుకున్నాను, నేనేం చేస్తున్నాను.
నేను అనుకున్నదేంటి, నేను కోరుకున్నదేంటి, నా బ్రతుకు ఎందుకు ఇలా మారిపోయింది, ఎందుకు ఇందులో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఎందుకు నేను బలహీనుణ్ణి అయిపోయాను, ఈ ప్రశ్నలు వెంటాడటం లేదా ప్రియమైన దేవుని పిల్లలారా? అసలు నేను ఎలా అనుకున్నాను, నా జీవితం ఎన్ని మలుపులు తిరిగింది, ఎన్ని మలుపులు తిరిగింది. ఆ రక్షణ ఆనందము లేదు. ఎందుకు? పాపం అనేది మనిషి హృదయాంతరంగంలోనికి చొచ్చింది. అందుకే దావీదు, నేనేం చెయ్యాలి, ఆ ఆనందం మరలా నాకు కావాలి, నేనేం చేయాలని బాగా ఆలోచించి పశ్చాత్తాపంతో తలకిందులైపోతూ దేవా, ఇదిగో నీకు నేను దగ్గర కావాలి అంటే నన్ను నేను విరుచుకోవాలి, నన్ను నేను నలిపేసుకోవాలి అని క్రింది వచనాలలో దేవుడు కోరుకుంటున్న దాని గురించి మాట్లాడుతూ 17వ వచనంలో మీరు చూడగలిగితే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును ఇదిగో నాలో పవిత్రత మళ్ళీ ప్రారంభం కావాలి అంటే ఇదిగో ఈ పాపము చేసిన ఈ మనసు విరిగిపోవాలి, నా హృదయము నలిగిపోవాలి అన్నాడు. నా మనసు విరిగిపోవాలి. ఏమంటే, ఎప్పుడైనా మీరు బాగా ఆలోచించగలిగితే కొమ్మ విరిగిపోయిందనుకోండి, విరిగిన కొమ్మ వెళ్ళిపోతుంది, కానీ ఎక్కడ విరిగిందో అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుంది? చిగురు ప్రారంభం అవుతుంది. దేవునికి వ్యతిరేకంగా పాపము చేసిన మనసు విరిగితే అక్కడి నుంచి మళ్ళీ నేను దేవుడు కొరకు బ్రతకాలనే ఒక పవిత్రమైన మనసు ప్రారంభం అవుతుంది. మన హృదయము నలిగిపోవాలి అన్నాడు. ఏమంటే, బట్టలు శుభ్రపరచడానికి ఉతికే సిస్టమ్ ఎలా ఉంటుందండి? ఉతికే సిస్టమ్ 2 చేతుల్లోనికి షర్టును తీసుకొని ఎలా ఉతుకుతుంటామండి? నలిపేస్తుంటామండి. అక్కడ నలిగితేనే కానీ శుభ్రత కనిపించినప్పుడు అలాగే నీ హృదయం అనేది నలిగిపోవాలి ప్రియమైన వారలారా. ఎప్పుడైతే మనసు విరుగుతుందో, హృదయము నలుగుతుందో, ఆ విరిగిన మనసులో నుంచి దేవుడు కొరకు బ్రతకాలన్న ఆశ మళ్ళీ నీలో పుడుతున్నప్పుడు పరిశుద్ధత అనేది మళ్ళీ నీలో ప్రారంభమవుతుంది. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన ఈ మాటల్ని, ఇదిగో మనల్ని కడుక్కోవాలి, పరిశుద్ధత మీలో నాకు కనిపించాలి అనే ఉన్నతమైన దేవుని మాటల్ని క్రొత్త నిబంధనలోనికి రాగానే ఏం చేశారండి? మనల్ని కడుక్కోకపోయినా పర్వాలేదు కానీ స్నానం చేయండి. మనల్ని లోపలి భాగాన్ని కడుక్కోవలసిన మనల్ని ఏం చేశారంటే, ఇదిగో స్నానం చేస్తే చాలు. ఏమంటే, స్నానం చేయటం వల్ల చేయకపోవటం వల్ల పరిశుద్ధాత్ముడు నీలో నుంచి పోడు. చిన్న విషయం అది చాలా. కానీ నువ్వు పాపముతో కొనసాగుతున్నప్పుడు మాత్రం పరిశుద్ధాత్ముడు నీలో నుండి తీసివేయబడతాడు. నీ హృదయాంతరంగములో పరిశుద్ధత లేకపోతే నీకు తెలియకుండానే దేవునికి దూరం అవుతాం. మరి దగ్గరైనట్టుగానే మాకుంది అని మీరు అనుకుంటున్నారంటే ముందే చెప్పాడు, వారు పెదవులు నాకు దగ్గరగా ఉంటాయి, వారి హృదయము అంటే నిన్ను పాపములో కంటిన్యూ చేస్తూ సాతానుడు హృదయాన్ని దూరం చేస్తాడు, పెదవులను దగ్గర చేస్తాడు. నాకు ఈ పెదవులొద్దు, నీ హృదయాంతరంగము కావాలి అన్న కోరుకున్న దేవునికి ఇదిగో మనిషి ఏం చేశాడంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా పెదవులను దగ్గర చేసి హృదయాన్ని దూరం చేశాడు. ప్రేమని వారలారా, ఎంత అనర్థం జరిగిపోయిందో చూసారా? కడగవలసిన కుండ మనమే, కడగవలసిన గిన్నె మనమే. లోకంలో ఉంటున్న నువ్వు చేయవలసిన స్నానం బాత్రూములోకి వెళ్ళి చేయవలసిన స్నానం కాదు, వాక్యముతో ఉదక స్నానం. అందుకే నేను మారాలనుకుంటున్నాను అన్నాను కానీ బాత్రూంలో తీసుకెళ్ళాం, మనం చెరువు దగ్గరికి పద అంటాం. ఎందుకంటే ఈ స్నానం అక్కడ జరగాల్సింది. పదండి, అక్కడికి వెళ్దాం, పదండి. నీ మనసు మార్చుకోగలిగిన స్నానం బాప్తిస్మం.
నా హృదయాంతరంగము దేవునికి దగ్గర కావాలనుకుంటున్నప్పుడు ఇదిగో కడుక్కోవలసిన గిన్నె నువ్వే 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 ఒక పాత్రం అనుకుంటే, నువ్వే ఒక గిన్నె అనుకుంటే లోపల కడుగు. ఆ కడగటానికి ముందు చేసిన దానికి ఎంత పశ్చాత్తాపం కలగాలో తెలుసా? నేను ఎందుకు చేశాను, దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడంటే, నువ్వు చేసిన దానికి పశ్చాత్తాప పడకపోతే మరోసారి చేస్తావు, పశ్చాత్తాప పడితే మళ్ళీ చేయవు. ఈరోజు చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ మనం ఎందుకు చేస్తున్నామో మీకు తెలుసా? పశ్చాత్తాపం లేదు. ఏముందిలేండి, దేవుడు కడగడా, యేసు రక్తం లేదా, సరి అయిన పశ్చాత్తాపం లేదండి. పశ్చాత్తాపం లేదు. దేవుడు ఎందుకు ఆ పశ్చాత్తాపాన్ని నీలో చూడాలనుకుంటున్నాడంటే, ఇంకొకసారి నువ్వు చెయ్యకుండా ఉండాలి అంటే చేసిన దానికి నీ మనసు నలిగిపోవాలి, నీ హృదయం ముక్కలైపోవాలి చేసిన దానికోసం. అలా ముక్కలైపోతే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలిసినప్పుడు, అమ్మో పాపము చెయ్యటం ఎందుకు, ఆ తర్వాత మళ్ళీ భయంకరంగా బాధపడటం ఎందుకు అంటావు. కానీ ఈరోజు ఆ పశ్చాత్తాపం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ పశ్చాత్తాపం అనేది మనిషిలో లేదు. రోజు చేస్తున్నది ఏంటో తెలుసా? గిన్నెలను, కొండలను, స్నానాలు ఇవి చక్కగా జరుగుతున్నాయి, కానీ ప్రతిరోజు హృదయాంతరంగాన్ని కడుక్కోవాలన్న ఆలోచన లేదు. లేకపోగా చేసినదే మళ్ళీ మళ్ళీ చేస్తూ దేవుణ్ణే కాదు, లోనున్న పరిశుద్ధాత్మను కూడా పోగొట్టుకునే పరిస్థితిలోనికి సాతానుడు మనిషిని తీసుకుని వెళ్ళాడు. అందుకే తప్పు చేసినప్పుడు ఒక 2-3 రోజులు ఎవరికి కనపడకండి ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు కనపడ్డారనుకోండి, మళ్ళీ మామూలే. గదిలోనికి వెళ్ళండి, మీ మనసును విరుచుకోండి, మీ హృదయాన్ని నలుపుకోండి. ఎందుకు చేశాను నేను దీన్ని? కనపడకండి, దయచేసి ఎవరికి కనపడకండి. ఒకవేళ సమాజాన్ని చూసామనుకోండి, నీకంటే భయంకరంగా తప్పు చేసిన వాడు నీకు కనపడ్డాడు అనుకోండి, అప్పుడు నీకు ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు వాడిని అడగంది ముందు నన్ను అడుగుతాడా? నేను కడుక్కోవలసిన పనేమీ లేదు. పైగా బ్రదర్ ఏమైనా రెఫరెన్స్ ఉందంటే చెప్పేస్తాడు. ఇంకా ధైర్యం వచ్చేస్తుంది మనకి. నిజంగా తప్పు చేసినప్పుడు ఒక 2 రోజులు ఎవరికి కనపడకూడదండి. ఎందుకు జరిగింది అలా నువ్వు బాధపడటం ప్రారంభమైతే, నీ మనసు విరుచుకోవటం ప్రారంభమైతే, మరోసారి చెయ్యటానికి చేతులు రావు, వెళ్ళటానికి కాళ్ళు రావు, చూడటానికి కళ్ళు రావు, వినటానికి చెవులు రావు, మాట్లాడటానికి నోరు రాదు. కానీ ఆ నిజమైన పశ్చాత్తాపం అనేది లేకపోవటం వల్ల మనిషి హృదయాంతరంగంలో చెత్త పేరుకొని పోయింది, పాపం పేరుకొని పోతుంది ప్రియమైన వారలారా. ఇంకా చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. వారు లోభము వలన కలిగిన దోషమును బట్టి ఇదిగో వారికి దోషం ఉంది, ఆ దోషమును బట్టి నేను ఆగ్రహపడతాను. ఇదిగో అలానే ఉంటే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. వారి హృదయాలలో పాపం పేరుకొని పోతుంది. వారు ఉండగలుగుతున్నారేమో ఆ పాపంతో, కానీ వారిని నేను చూడలేకపోతున్నాను. ఒకరోజు ఈ 2 చేతులు చాచి రమ్మన్నాను నేను, నా దగ్గరికి వచ్చారు. వచ్చిన వారు నాలా ఉండటానికి ప్రయత్నం చేయాలి కదా. నాలోనికి వచ్చిన వారు నేను ఎలా ఉండమన్నానో తెలిసి కూడా హృదయంలో పాపాన్ని పేరుకొని పోతుంటే, వారి హృదయంలో దోషము పెరుగుతుంటే, ఇదిగో 2 చేతులు చాచిన నేను ఈసారి 2 చేతులను చాచటం కాదు, ఒక చెయ్యి ఎత్తుతున్నాను. ఎందుకు? తల్లి ప్రేమగా తీసుకునేటప్పుడు ఒక్క చెయ్యి ఇవ్వదండి. ఎన్ని చేతులు ఇస్తుందండి? 2 చేతులు ఇస్తుంది, రాన్న అన్న అని. అదే కొట్టేటప్పుడు ఒక్క చెయ్యి ఎత్తుతుంది. దేవుడు 2 చేతులు చూపిస్తే ఆయన దగ్గరకు వచ్చిన నువ్వు
ఆయన 2 చేతుల క్రింద చల్లగా ఉండవలసింది పోయి హృదయాంతరంగంలో దోపుతో నింపుకుంటున్న మనల్ని చూసిన దేవుడు ఒక చెయ్యి ఎత్తుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే సహించుకోలేకపోతున్నాడు. నేను ఉండగలుగుతున్నాను కదంటే నువ్వు ఉండగలిగిన నిన్ను అలా ఉండకూడదని నిన్ను అలా చూసి దేవుడు సహించుకోలేకపోతున్నాడు. అందుకే హృదయాంతరంగాన్ని నువ్వు కడుక్కోవాలి. ఆ కడగటానికి నీ మనసు విరిగిపోవాలి, నీ హృదయం నలిగిపోవాలి. దేవుడు కొట్టేంతవరకు తెచ్చుకోకండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ దెబ్బ మనం తట్టుకోలేము. ఆయన ప్రేమనే మనం పొందుకోవాలి, కానీ ఆయన కోపాన్ని తట్టుకొని భరించగలిగిన స్థితి మనకు లేదు. మట్టివారం, మట్టిలో కలిసిపోయేవారం. ఆయన దెబ్బ తట్టుకోగలిగినంత స్థితి మనకు లేదు. అందుకే చక్రవర్తి అయిన దావీదే భయపడిపోతున్నాడు. దేవా నేను నీలో ఉండాలి, మళ్ళీ నాకు ఆనందము కలిగించు అని. ఇంకా మీరు చూడగలిగితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చూడండి. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడై నా మాట విని వణుకుచుండునో. ఇదిగో నా దృష్టి ఎవరి మీద పడతారంటే దీనుడుగా ఉండాలి, దీనత్వంతో ఉండాలి. పైగా దీనుడై నా మాట వినుచుండి ఎలా ఉండాలి? వణుకుచూ ఉండాలి. నా మాటకు అలా భయపడిన వాడి మీదనే నేను దృష్టి పెడతాను అంటున్నాడు. ఎందుకు దీనత్వాన్ని దేవుడు మనలో చూడాలనుకుంటున్నాడంటే, దీనత్వంతో ఉన్నప్పుడు ఏమండి నువ్వు పాపము చేయలేవు. ఎందుకు అంటే మన పరిస్థితే బాగులేనప్పుడు ఇది చేసి నేను సాధించింది ఏముంది అని దేవుని మాటలకు నువ్వు భయపడతావు ప్రియమైన దేవుని పిల్లలారా. దీనత్వం నీలో చూడాలి అంటున్నాడు. ఆ మనసు ఎలా మారిపోవాలంటే దీనత్వంగా మారిపోవాలి, దీనత్వంతో వెళ్ళిపోవాలి. మనిషి కింది స్థాయి నుంచి పైకి వెళ్ళాలనుకుంటాడు, అది దీనత్వం కాదు. పై స్థాయిలో నుంచి కిందికి రావాలనుకుంటున్నావు చూసారా, అది దీనత్వము. యేసుక్రీస్తులో అది కనపడుతుంది. ఈ భూమి మీదికి రాకమునుపు సింహాసనం మీద పరలోకంలో ఉన్నాడు. ఏమంటే అంతకంటే గొప్ప స్థితి లేదు. ఆ స్థితిలో ఉంటున్న ఆయన భూమి మీదకి వచ్చాడు. వచ్చిన ఆయన ఎక్కడ కూర్చున్నాడంటే యెరూషలేముకు వెళ్ళటానికి ఆయనకు వాహనంగా ఏం తీసుకొచ్చారంటే సింహాసనం మీద కూర్చున్నవాడు గాడిద మీద కూర్చోవటం, అది దీనత్వం. గాడిద మీద కూర్చున్నాడు, ఆ తర్వాత సింహాసనం మీద కూర్చుంటాడు అనేది దీనత్వము కాదు. చూసారా? ఏమంటే మనం అనుకుంటాం కానీ అండి, పబ్లిక్ మీటింగ్ రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా మనల్ని వచ్చి గాడిదని తీసుకొచ్చాం బ్రదర్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మనం అనుకుంటాం కానీ దీనత్వం అని ఏం తీసుకొచ్చారు? గాడిద బ్రదర్ అన్నారు అనుకోండి, గాడి ఏం లేదా? నిజంగా మనిషి చెప్పుకుంటూ ఆనందపడతాడండి, మంచి మాటలు చెప్పుకుంటూ ఆనందపడతాడు. చెబితేనే ఇంత ఆనందం ఉన్నప్పుడు నిజంగా ఆ మాటల ప్రకారంగా బ్రతికితే ఎంత ఆనందం ఉంటుంది ప్రియమైన వారలారా, ఎంత ఆనందం ఉంటుంది. ఎవడు దీనుడై నా మాటలు విని వణుకుచుండునో వాని యందు నేను దృష్టి పెట్టాను. దేవుడు దృష్టి పెట్టాడంటే నీకంటే అదృష్టవంతుడు ప్రపంచంలో ఇంకెవరు? మనుషుల దృష్టి నీ మీద కోట్ల మందిదున్నా నీకు ఒరిగేదేమీ లేదు. అందుకే అప్పుడప్పుడు అంటాం, మీటింగ్ ఎంతమంది వచ్చారంట అంటే ఎంతమంది ఇప్పుడు దృష్టి మన మీద పెట్టారు అని. మన కన్ను దృష్టి కూర్చున్న వాళ్ళ మీద, కూర్చున్న వాళ్ళ దృష్టి మన మీద అనుకుంటాం. అది కాదు. పరలోకమందున్న దేవుడు నీ యందు దృష్టి ఉంచాలి. ఆయన మాటలు వినుకుచు నువ్వు వణుకుతూ ఉండాలి.
ఇంకా చూడండి, కీర్తనల గ్రంథంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట. కీర్తనల గ్రంథంలో దావీదు గారు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట చూడగలిగితే 34వ అధ్యాయము 34వ అధ్యాయంలో చెప్పబడిన ఒక అద్భుతమైన మాటను చూడగలిగితే, కీర్తనల గ్రంథంలో మన పరిస్థితి ఎలా ఉండాలో చెబుతున్నాడు. 18వ వచనం, 34వ అధ్యాయము 18వ వచనం. విరిగిన హృదయము కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. అప్పుడు నిన్ను క్షమిస్తాడు. నీ మనసు విరిగిపోయిందా లేదా చూస్తాడు. నీ మనసు నలిగిపోయిందా లేదా, నువ్వు చేసిన దాని కొరకు నువ్వు పశ్చాత్తాప పడుతున్నావా లేదా, అది కావాలండి ఆయనకి. నాది తప్పు కాదంటున్నావా? దేవా, నేను చేసింది తప్పే నాయనా అంటున్నావా? విడిచిపెడుతున్నావా? దాచుకుంటున్నావా? నీ పాపాన్ని దాచుకోవటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. విడిచిపెట్టు. ఆ విడిచిపెట్టడానికి ముందు నువ్వెలా మారిపోవాలి అంటే, నీ మనసు విరిగిపోవాలి, నీ హృదయం నలిగిపోవాలి, దీన మనస్సు నీకు రావాలి. అప్పుడు దేవుడు అలాంటి వారిని దేవుడు అలక్ష్యము చెయ్యడు అన్నాడు. ఇంకా యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము కలిగిన వారి యొద్దను, దీన మనసు కలిగిన వారి యొద్దను అక్కడుండవలసిన నేను ఇదిగో మీ దగ్గర ఉండిపోతాను. ఎప్పుడు నేను మీ దగ్గర ఉండాలంటే మీరు ఎలా ఉండాలో తెలుసా? దీన మనసు కలిగిన వారుగా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? మీ మనసు విరిగిపోతే మీ హృదయము నలిగిపోతాయి. ఇదిగో నేను అక్కడ ఉండేవాడను, అక్కడుంటున్న నేను ఎవరి దగ్గర ఉంటానో తెలుసా? ఇదిగో దీన మనసు కలిగిన వారి దగ్గర నేను ఉంటాను. నాకు భయపడు వాడి దగ్గర నేను ఉంటాను, నాకు వణికే వాడి దగ్గర నేను ఉంటాను. ఆ మనసు రావాలి అంటే నీ మనసును విరుచుకో, నీ హృదయాన్ని నలిపి ప్రేమైన దేవుని పిల్లలారా. దేవుడు మనల్ని కడుక్కోండి అన్న మాటలు పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనకు రాగానే పరిశుద్ధత గురించి చెప్పిన ప్రతి మాట దేనిగా మారిపోయిందో తెలుసా? పరిశుభ్రతగా మారిపోయింది. ఆత్మను గురించి చెప్పిన మాటలు శరీరానికి సంబంధించిన మాటలుగా మారిపోయాయి ప్రేమైన దేవుని పిల్లలారా. నిజం చెప్పండి, హృదయాన్ని కడిగి ఎంతకాలం అయిపోయింది ప్రేమైన వారలారా? మనం చేసిన దానికోసం ఏడ్చి ఎన్ని రోజులు అయిపోయిందంటే, దేవా ఇది నేను చేశాను నన్ను క్షమించు అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని నిజంగా బాధపడిన రోజులు ఎన్ని రోజులు అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ప్రేమైన వారలారా? ఎన్ని రోజులు అయిపోయింది చెప్పండి, ఎన్ని రోజులు అయిపోయింది? దేవుడు కోరుకునేది నీ హృదయాంతరంగంలో పరిశుద్ధత. నా పిల్లలుగా నేను అలానే వారిని చూడాలి అని కోరుకున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. శరీర పరిశుభ్రత కలిగిన వారు మరీ ధన్యులు అని ఎక్కడ రాయబడిందా? దేవుడు కోరుకుంటున్నది నీ హృదయంలో పరిశుద్ధత కొలువు తీరాలి. పరిశుద్ధతలో ఉండే ఆయనకు నీ హృదయమే పరిశుద్ధతగా మారిపోతే అప్పుడు నీలో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఒకరోజు చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు. నా ఆస్తిలో భాగం ఇవ్వనానా, నేను స్నేహితులతో కలిసి వెళ్ళాలి. వాడు చూడటానికి శుభ్రంగానే ఉన్నాడండి, బాగానే ఉన్నాడు.
కానీ లోపల మనసు బాగలేదు. తండ్రి ఏమనుకున్నాడో తెలుసా? నేను కోరుకున్నది ఇది కాదు, నీకు ఆస్తి కావాలా, ఇచ్చేసాడంటే వెళ్ళిపోయాడు. ఆ ఆస్తి ఉన్నంతకాలం స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. క్రమక్రమంగా ఆస్తి తరిగిపోయింది. ఆస్తి తరిగిపోతుంటే ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. చివరికి ఏమీ లేదు, వీడు మాత్రమే మిగిలాడు. ఏ పని దొరకటం లేదు. పందులను కాసే వాడిగా కుదిరాడు. ఆ పందుల పొట్టును చూస్తున్నాడు. చివరికి ఈ పొట్టుతోనైనా నా ఆకలి తీర్చుకుంటాను అనుకుంటుండగానే ఏమైపోయిందంటే, నా తండ్రి ఇంట్లో పనివారికి ఇంతకంటే మంచి ఆహారము నా తండ్రి పెడుతున్నాడు. ఏమంటే పందులు కాసే పనివాడుగా చేరాడంటే వాడి గెటప్ ఎలా ఉంటుందో ఊహించుకోండి మీరు. వాడి గెటప్ ఎలా ఉండొచ్చు? ఏమండి ఇదిగో మురికిగా మారిపోయాడండి. కానీ హృదయాంతరంగం మాత్రం మెరిసిపోయింది ప్రేమల దేవుని పిల్లలారా. ఆ రోజు కన్నీళ్ళు తెచ్చుకున్నాడు. ఒక మాట అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళతాను. నేను ఏమంటానంటే మా నాన్నతో, నాన్న, పరలోకమందు దేవునికి నీకును వ్యతిరేకముగా నేను పాపము చేసేదని. నాన్న, నువ్వు తండ్రి అని నేను పిలవటానికి, నేను నీ కుమారుడు అనిపించుకోవటానికి నాకు యోగ్యత లేదు. ఏమంటే ఈ మాట అంటున్నాడు అంటే, ఈ మాట ఏ స్థితిలో అంటున్నాడో మీరు ఆలోచించగలిగితే నీళ్లు తిరుగుతున్నాయి, హృదయం అంతా విరిగిపోయింది, నలిగిపోయింది. నేను మా నాన్న దగ్గర ఆస్తి తీసుకుని వచ్చి నేను చేసింది ఏంటి? మా నాన్నను నేను ఎంత గాయపెట్టాను, నేను అడుగుతున్నప్పుడు ఆయన ఎంత వేదన పడి ఉంటాడు అని మనసు విరిగిపోయింది, హృదయము నలిగిపోయింది. మనసు విరిగి హృదయము నలిగిపోతే వచ్చే మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఇలా ఉంటాయండి. మనసు విరగకపోతే, హృదయం నలగకపోతే వచ్చే మాటలు ఎలా ఉంటాయో తెలుసా? నాన్న, ఎంతైనా నీ కొడుకును కదా, ఎంతైనా నీ కొడుకును కదా, ఎంతైనా చిన్న కొడుకును కదా, మరి ఇంకా ప్రేమ ఉండాలి కదా, అందుకే వచ్చానంటాడు. విరిగిపోయి నలిగిపోయిన వాడుగా ఏం మాట్లాడుతున్నాడంటే, నీ కొడుకును అని అనిపించుకొనటానికి నాకు అర్హత లేదు. ఏమంటే ఇంత మాట అన్నాడంటే వాడి హృదయం ఎంత నలిగిపోయిందో ఆలోచించగలిగారా? ఏమంటే హృదయంలో పరిశుద్ధత మొదలైందండి, మొదలైంది. వెళ్ళే సమయానికి వాడు బాగున్నాడు, హృదయం బాగలేదు. వచ్చే సమయానికి చిరిగిపోయిన బట్టలు, చెదిరిపోయిన జుట్టు, స్నానం లేదు, ఏమీ లేదు, వాడు బాగలేడు. కానీ వాడు హృదయాంతరంగం మాత్రం చాలా బాగుంది. మాట చదువుతుంటే ఆ మాటలో ఎంత ఆర్ద్రత కనపడుతుందో మీరు చూడగలిగితే, లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడని పిలిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని నా తండ్రితో నేను చెప్పుకుంటాను. వద్దు, ఇక్కడుంటే నేను చచ్చిపోతాను. నా తండ్రి దగ్గర కూలివాడుగానైనా ఉంటాను. నా తండ్రి ఎన్ని మాటలన్నా నేను భరిస్తాను. నేను చేసిందేమైనా రైటా? నా తండ్రి నన్ను ఒక కూలివాడుగా చూసినా నేను భరిస్తాను. నా తండ్రి నేను ఆ యజమానుని అనుకుంటున్నాను, కూలివాళ్ళతో నేను కలిసిపోతాను, ఎంత కూడన్నా నాకు దొరుకుతుంది కదా అన్నాడు. ఏమంటే ఎన్ని మాటలు వాడి హృదయంలో నుంచి వస్తున్నాయంటే వాడి మనసు విరిగిపోయింది, వాడి హృదయం నలిగిపోయింది. ప్రేమన దేవుని పిల్లలారా,
తండ్రి దగ్గరకు వస్తుండగానే తండ్రి దూరము నుంచి చూశాడు. బట్టలు బాగలేకపోయినా ఎవరు నా కొడుకేని అనుకోలేదు. బట్టలు బాగలేకపోయినంత మాత్రాన కొడుకును తండ్రి గుర్తుపట్టలేడా? దూరం నుంచి చూడగానే పరిగెత్తుకొని పోయాడండి. పరిగెత్తుకొని పోయి వెంటనే ఏం చేశాడో తెలుసా? మెడ మీద పడి, అమ్మయ్య మా నాన్న వచ్చి ముద్దు పెట్టుకున్నాడంటే నేను అనుకున్నట్టుగా ఏమీ లేదు, ఇప్పుడు నేను ఎందుకు అనాలా అనుకున్నాడా? మా నాన్న వచ్చి ముద్దు పెట్టుకున్నాడంటే ఆయనే నన్ను ప్రేమిస్తున్నాడు, అనవసరంగా ఇప్పుడు కూలివాడిగా ఉంటానని నేను ఎందుకు అనాలి అంటే సరిగా విరగలేదన్నమాట. మనం ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నామండి? అవకాశం ఉంటే వాళ్ళే రిపెంట్ అయ్యారు అనుకోండి, మనం ఎందుకు తగ్గాలనుకుంటాం? వాడే తగ్గాడు కదా. మా నాన్నే వచ్చి ముద్దు పెట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటి? నేను కూలిని అనుకుంటున్నాడా? కొడుకే అనుకుంటున్నాడు. ఆయనే కొడుకు అన్నప్పుడు నేనెందుకు కూలివాడిగా కమిట్ అయిపోవాలి? తొందరపడి ఆ మాట అనలేదు. చాలా సంతోషం. అంటే ఇంకా ఆ కుయుక్తి ఇంకా పోలేదన్నమాట. ముద్దు పెట్టుకోగానే వాడికి ఇంకా బాధేసిందండి. చూసారా మారిన వాడి హృదయాంతరంగం ఎలా తగ్గుతుందో. నేను చేసినదేంటి, నా తండ్రి నాకు చేసినదేంటి? నా తండ్రి అసహించుకునేలా నేను వెళ్ళిపోయి వస్తే నన్ను ముద్దాడుతున్నాడంటే ఆ ప్రేమను ఏ కొడుకు తట్టుకోగలడండి? కొడుకు 2 అడుగులు వేస్తే తండ్రి ఎన్ని అడుగులు వేశాడో తెలుసా? పరిగెత్తుకొని వచ్చి చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి, కొడుకుకు అడుగులు పడటం లేదు, నా తండ్రి ఏమనుకుంటాడో అని. కొడుకుకు అడుగులు పడకపోయేసరికి దగ్గరగా వచ్చిన నా కొడుకు అక్కడి నుంచి ఒకవేళ మళ్ళీ దూరం అవుతాడేమో, ఎందుకంటే తప్పు చేసిన వాడికి ధైర్యం సరిపోదు కదా మరి. అప్పుడు తండ్రే దూరము నుంచి చూశాడు. ఫోన్ చేసి నేను వస్తాను డాడీ అని ఏమన్నా అన్నాడా? మరి ఎందుకు చూశాడు? నా కొడుకు వస్తాడు అన్న ఆశతో ఎదురు చూశాడు. దగ్గరగా వచ్చిన వాడిని ఇప్పుడు దూరం చేసుకోవద్దని ఈయనే తండ్రే పరిగెత్తుకొని పోయాడు. లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకొని వాడు వస్తున్నారా లేనని చెప్పరు అన్నాడా? అతను తండ్రి కాదు ప్రేమైన వారలారా. పరిగెత్తుకొని పోయాడు. ఏం అడగలేదండి, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కొడుకు ఆ మాట అనగానే, ఒరేయ్ నువ్వు దాసుడుగా ఉంటానని నువ్వు అనుకున్నప్పుడే దాసుడుగా నిన్నెందుకు ఉంచుతాను నేను? వెంటనే ఏం చేశాడో తెలుసా? క్రొవ్విన దానిని ఒకటి కొయ్యండి, మంచి బట్టలు తీసుకొని రండి, చేతికి ఉంగరం పెట్టండి. తట్టుకోలేకపోయాడండి కొడుకు, ఆ ప్రేమను తట్టుకోలేకపోయాడు. నేను అడిగినా ఏమి ఇవ్వను నా తండ్రి, నేను రాగానే పండగ చేస్తున్నాడేంటి అన్నాడు. ఆ కొడుకు మళ్ళీ తప్పు చేస్తాడా? చేయడు. ఎందుకు చేయడు? విరిగి నలిగిపోయిన నిజమైన పశ్చాత్తాపంలో వచ్చాడు. ఇదిగో అతని గెటప్ బాగోలేదు, అంతరంగము మాత్రం బాగుంది. ఎందుకు? కన్నీటితో చెప్పిన మాటలు ఊరికే రాలేదు ప్రేమన దేవుని పిల్లలారా, హృదయాంతరంగములో నుంచి వచ్చాయి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు అన్నాడు. ఆరాధనలో జరగవలసింది నీ హృదయము నలిగిపోవాలి, నీ మనసు విరిగిపోవాలి. అలా నువ్వు బయటికి వెళితే శనివారం వరకు బాగానే ఉంటావు, వచ్చి మామూలుగా వెళ్ళిపోతున్నావంటే మళ్ళీ పాపము చేయటానికి నీ శరీరము నిన్ను ప్రేరేపిస్తుంది. చేసిన దానికి ఇదిగో నువ్వు నలిగిపోలేదు, నువ్వు విరిగిపోలేదు. ఆత్మ సంబంధమైన మాటలు ఎలా శరీర సంబంధమైన మాటలుగా మారిపోయాయి చూడండి. హృదయాంతరంగాలలో పరిశుద్ధత కోరుకుంటున్న దేవునికి మనిషి ఎలా కనపడుతున్నాడట? పరిశుభ్రంగా కనపడుతూ, దేవా ఇదే కదా నువ్వు కోరుకునేదంటున్నాడు. కాదు, దేవునికి కావలసింది అది కాదు. నీ హృదయాంతరంగములో పరిశుద్ధత మొదలవ్వాలి.
పరిశుద్ధాత్మకు నీ హృదయము నిలయంగా మారాలి. పరిశుద్ధ స్థలంలో ఉంటున్న దేవుడు, ఇదిగో నా కుమారుడు హృదయం కూడా పరిశుద్ధమైనదే గనక నేను ఎక్కడెందుకు అక్కడే ఉంటానని దేవుడు నీ దగ్గరకు రావాలి. ఆయన రావాలంటే ఇదిగో నిజమైన పశ్చాత్తాపంలో దీన మనసు నీలో రావాలి. దేవుని మాటలకు భయపడుతూ ఉన్నప్పుడు నువ్వు తప్పు చేయవయ్యా. దేవుని మాటలకు భయపడుతూ ఉన్నప్పుడు నువ్వు తప్పు చేయవు. తప్పు చేయని నీలో తప్ప దేవుడు ఇంకెక్కడ ఉండగలడు? ఆయన నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన దేవుడు కోరుకున్నది నీలో పరిశుద్ధత. అది పోయి ఎన్నాళ్ళయింది? పోనీ ఆ పరిశుద్ధతో నేను ఉంటున్నావా? అయితే దేవుడు నీలో ఉంటాడు. దేవుడు నీతో కలిసి నివసిస్తాడు. ఈరోజు శరీరాన్ని గురించి ఆలోచిస్తున్న మనిషి ఉండలేకపోతున్నాను అంటున్నాడు. ఉండలేకపోతున్నాను. మరి పాపంతో ఎలా ఉండగలుగుతున్నావు చెప్పు? ఇంకా లోకంలో పాపాలతో ఉంటున్న మనిషి తన పాపాన్ని పెంచుకుంటూ నువ్వు ఎలా ఉండగలుగుతున్నావయ్యా? ఎలా ఉండగలుగుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఏదో చిన్న మురికిపోతేనే ఎంత ఫ్రీగా స్నానం చేసినట్టు హాయిగా ఉందంటున్నా నువ్వు. నీ పాపపు మురికి తొలగించుకోగలవా? నువ్వు ఇంకా చాలా ఆనందంగా ఉంటావు. నిజమైన రక్షణ ఆనందాన్ని నువ్వు పొందుకోగలిగిన వాడుగా ఉంటావు. లోకంలో ఉండలేనంటున్న నువ్వు ఇన్ని పాపాలతో ఎలా ఉండగలుగుతున్నావు? అయినా ఈ స్థితి నీకేం ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది? చెప్పు. ఒకవేళ రక్షణలోనికి వచ్చిన నువ్వు మళ్ళీ పాపపు ఛాయలు మనలో కనబడుతున్నాయంటే దావీదులా తల్లడిల్లిపోతున్నావా? దావీదులా? దేన్ని అలవాటు చేసుకోకండి ప్రేమన దేవుని పిల్లలారా. అలవాటు అయిపోయిందంటే నువ్వు అలానే ఉంటావు. పాపం అనేది అలవాటుగా మారకూడదు. పాపం అనేది వదులుకునేలా ఉండాలి. అది వదిలించుకోగలిగితే ఎంతకంటే ఎక్కువ ఆనందము నీలో కలుగుతుంది. అది వదిలించుకోవడానికి నీ మనసును విరుచుకో, నీ హృదయాన్ని నలిపి దీన మనసుకు రా. తగ్గిపో. యేసుక్రీస్తు తగ్గించుకున్నంతగా నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే ఆ రక్షణ ఆనందము నీలో ఉంటుంది. సమ్మతి కలిగిన మనసు, దేవుడు మనల్ని క్షమించాడు అనే సమ్మతి కలిగిన మనసు నీలోనికి రాగానే ఏమండి ఆ ఆనందం ముందు ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని కోట్లతో ఏమి చేసినా ఆ ఆనందం వేరు ప్రేమన దేవుని పిల్లలారా. ఆ ఆనందం వేరు. స్నానం చేయకుండా సెంట్ ఎన్ని రోజులు కొట్టుకోగలవు? కవర్ చేసుకోవడానికి ఎన్ని రోజులు కొట్టగలవు? ఈరోజు మనిషి కూడా ఏంటంటే ఆ పాపపు మురికిని తొలగించుకోకుండా ఏదో సెంటు కొట్టుకుంటున్నాడు. ఎన్ని రోజులు చెప్పు? ఎన్ని రోజులు? వద్దు. ఒక్కసారి నీ హృదయాంతరంగంలో పరిశుద్ధతకు చోటివ్వు. నీ హృదయంలో వెళుతున్న వాక్యాన్ని నిలుపుకో. మంచి మాటలు విన్నాం మొదటి వర్తమానంలో. హృదయంలోనికి వెళుతున్న వాక్యము అక్కడ ఉంటే పరిశుద్ధతకు దారి తీస్తుంది. ఆ వాక్యము సాతానుడు ఎత్తుకొని పోయాడో, ఏ పరిశుద్ధతను ప్రేరేపిస్తున్న మాటలు మన హృదయంలో లేవో మళ్ళీ యథాస్థితిలోనికి వెళ్ళిపోతావు ప్రేమన వారలారా. మళ్ళీ యథాస్థితిలోనికి. ఆ స్థితి మనకు రాకూడదు. దేవుడు కోరుకుంటున్నది, యేసుక్రీస్తు పోరాడింది పరిశుద్ధత కొరకు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అది ముఖ్యము అన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి మన అంతఃకరణము, మన లోపల మనిషి, నువ్వెలా ఉన్నావు కాదు, నీలో నువ్వెలా ఉన్నావు, అది చాలా ముఖ్యమైనది ప్రేమన దేవుని పిల్లలారా. ఆ పరిశుద్ధతను నీలో తండ్రి చూడగలడా? నీలో పరిశుద్ధతను చూడగలిగే ఆనందం తండ్రికి ఇవ్వగలవా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. లేఖనాలలో ఉంటున్న మాటలు అర్థం కాక ఇదిగో శాస్త్రులు పరిచయులు ఆ రోజు చేశారని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మనకు అర్థమైంది కదా. వాళ్ళకు అర్థం కాక అలా చేశారు అని నువ్వు అనుకుంటే
నీకు అర్థమైనప్పుడు నువ్వేం చెయ్యాలని నీకు అర్థమవుతుందో అది చెయ్యు. నీ హృదయంలో పరిశుద్ధతను నిలుపుకో. దేవుడు కోరుకున్నది పరిశుద్ధత. ఏదో ఆరోగ్యానికి అవసరమైన ఈ చిన్న చిన్న జాగ్రత్తలు కొద్ది మేరకు నీకు ప్రయోజనం, కానీ ఇదే దేవుడు కోరుకుంటున్నాడని ఏదో ఈ స్నానాలు, ఈ చేతులు గడగటాలు ఇవి కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇవి ఆరోగ్యపు సూత్రాలు. పరిశుద్ధత ఆత్మీయమైన జీవితానికి, నిత్య జీవానికి అది సూత్రము ప్రియమైన దేవుని పిల్లలారా. మరో పాఠాన్ని మళ్ళీ మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మాకన్న తండ్రి, మీ మాటలు కల్మషలు లేనివి నాయన. కల్మషం లేని స్వచ్ఛమైన మాటలు మా హృదయాంతరంగాన్ని కూడా ఆ స్థితికి తీసుకుని రావాలనే ఉన్నతమైన మాటలు మా చెవి ద్వారా హృదయంలోనికి మీరు పంపుతున్నారు నాయన. మీరు అనుకుంటున్న విధంగా మేము ఉండగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. మీకు దూరం అయితే మాకు బ్రతికే లేదు. ఏ పాపములో నుంచి బయటికి వచ్చామో మళ్ళీ ఆ పాపములోనికి వెళితే మా జీవితానికి అర్థం లేదు. మహారాజే కన్నీళ్ళ పర్యంతమైన మాటలు వింటున్నప్పుడు నాయన మేమెంత, మా మనసు విరగకపోతే, మా హృదయం నలగకపోతే, మా యందు దృష్టి ఉంచవు అని మీ మనసు ఎరిగిన ఆయన చేసిన పాపాన్ని కడుక్కోవడానికి మా మనసును విరిచి మా హృదయాన్ని నలిపేసుకుంటున్నాం నాయన. నిజమైన పశ్చాత్తాపము కలిగి కన్నీళ్లతోనైనా మీ హృదయాన్ని తాకే మంచి మనసును మీ పిల్లలకి ఇవ్వండి. ఇంకా లోకంలోనైనా పాపాన్ని పేరుకొని పోతునైనా నువ్వు కొట్టేంతవరకు తెచ్చుకుంటున్న రక్షణకు దూరంగా ఉన్న మీ పిల్లలకు నాయన అర్థం చేయించండి. మీ మాటలలో ఉంటున్న భావాన్ని అర్థం చేసుకున్న ఆయన మీ కొరకు బ్రతకాలన్న ఆశను చిగురింపచేయమని కోరుతూ, ఇంకనూ ఈ తరగతులలో మాకు తోడుగా ఉండమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.